ఆదిలాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు వీఆర్ఓ. మందమరి మండలం తిమ్మాపూర్లో వీఆర్ఓ చందు పట్టభూము కోసం ప్రొసీడింగ్ కాపీ కోసం రైతు నుంచి 7,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 7,000 ఇస్తేనే పని అవుతుందని, లేదంటే కాదని చెప్పాడు. దీంతో రైతు నాగేశ్వరరావు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం వీఆర్ఓ చందును ఇంట్లో పట్టుకున్నారు. ఇంట్లో సోదాలు చేసి 8 లక్షల నగదుతో పాటు భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అందుకులపేటలో 1 ఎకరం మెట్ట కొనుక్కొని దానికి ప్రొసీడింగ్ కోసం అప్లై చేసే మందమరి మండల ఆఫీస్లో. అది వీఆర్ఓ ద్వారా ఇష్యూ కావాలి. వీఆర్ఓ గారి దగ్గర పెట్టుకొని అతను 8,000 ఇస్తేనే ప్రొసీడింగ్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా లాభం లేదని చెప్పి నేను ఏసీబీకి కంప్లైంట్ చేశాను. నేను డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చా. వాళ్ళు నా వెనకే వచ్చి పట్టుకోవడం జరిగింది. నాగేశ్వరరావు అని చెప్పి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. అతను 1 ఎకర్ ల్యాండ్ కొని ఏదో బిజినెస్ చేసుకుంటా అని చెప్పి ఆ ల్యాండ్కు ముటేషన్ కావాలని చెప్పి అతను అప్లై చేసిన దాని ప్రకారంగా ఎంఆర్ఓ గారు అతనికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయమని చెప్పి సంతకాలు పెట్టిన తర్వాత వీఆర్ఓ అతనికి సర్వ్ చేయాలి. ఆ సర్వ్ చేయడానికి అని చెప్పి వీఆర్ఓ దగ్గర పెట్టుకొని ఆ ప్రొసీడింగ్ కాపీ దాదాపు 10,000 నుంచి 7,000కు కుదిరించుకున్నారు ఇద్దరు. ఇక్కడ వచ్చేసరికి ఆయన కూర్చొనే ఉన్నాడు. అతను అమౌంట్ తీసుకొని జేబులు పెట్టుకున్నాడు. జేబులు పెట్టుకున్న తర్వాత మేము ఎమ్మటే వచ్చి మేము పట్టుకున్నాం. 8 లక్షలు క్యాష్ దొరికింది. ఇంకా 10 లక్షలు ఉన్నాయి బ్యాంకులు అని చెప్పి ఆయన అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత మొత్తం సర్చ్ చేసి ఆయన ఇంకా ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా బినామీ పేర్లు ఏమైనా ఉన్నాయా అవి కంప్లీట్ అయిన తర్వాత